ఇప్పటి వరకు అనేక అంశాలు బయటికి తీసినా దానికి ఒక్కదానికి ఆన్సర్ లేదు. క్యూ న్యూస్లో నీ జీతం ఎంత, ఇది ఒక్కటి చెప్పు. క్యూ న్యూస్లో నీ జీతం ఎంత, నీ జీతం ఏ తారీఖు పడుతుంది, నీ వచ్చిన జీతము ఏం చేసినావు, అది నీ ఇష్టం. కానీ క్యూ న్యూస్లో నీ జీతం ఎంత ఒక్కటి అడుగుతున్నాం. 200 మందికి గుండె ఆపరేషన్లు, 200 పైచిలుకు మందికి గుండె ఆపరేషన్ చేయించిన అన్నావు కదా, 200 మందికే అనుకుంటున్నాం. 200 మందికి గుండె ఆపరేషన్లు ఏ హాస్పిటల్లో చేయించినవు, ఆ 40 కోట్లు ఎక్కడి, గుండెకు 20 లక్షల చొప్పున ఆపరేషన్కి పెట్టినా 40 కోట్లు అవుతాయి. ఆ 40 కోట్లు ఎక్కడి, అవి ఎవల కాలు పట్టుకొని తెచ్చినవు, ఎవలిల్లు ముంచి తెచ్చినవు, ఆ 40 కోట్లు ఎక్కడి. ఇక వాళ్ళ అడ్రస్సులు ఏంది, వాళ్ళ పేర్లేంది, వాళ్ళు ఏ ఊరికి సంబంధించిన వాళ్ళు, ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళకు ఏ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు చేయించినావు. 3 రోజులుగా ఈ ప్రశ్న లేవనెత్తుతాన్నా. ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం లేదు. అబద్ధం కాబట్టి నువ్వు తల కిందికేసుకొని పోతాను. నువ్వు సవాల్ విసిరినావు కదా, ఆధారాలతోటి ఎవరన్నా వస్తే అంటే ఎవరన్నా ఇగో మల్లన్న గిట్లా అని ఎవరన్నా అంటే, నేను నల్గొండలో క్లాక్ టవర్ దగ్గర ఉరితాడు తెచ్చుకొని ఉరేగుతాను కదా, ఉరితాడు పట్టుకొని అతి త్వరలో ఈ వారం లోపే ఉరితాడు పట్టుకొని నల్గొండ క్లాక్ టవర్ దగ్గరికి రాబోతున్నా. 200 మందికి ఎక్కడ గుండె ఆపరేషన్ చేయించినావు అనే ప్రశ్నతోటి రాబోతున్నా. అదే విధంగా నీకు ఇన్ని వాహనాలు ఎక్కడి అనే ప్రశ్నతో రాబోతున్నా. అదే విధంగా నువ్వు క్యూ న్యూస్ లో జీతగానివా ఓనర్వా అంటే నేను జీతగాని అని అన్నావు. జీతగాడిగా నీ శాలరీ ఎంత అని అడగడానికి రాబోతున్నా. వాటికి నీ దగ్గర సమాధానాలు ఉంటే అదే క్లాక్ టవర్ దగ్గర చిల్కా ప్రవీణ్ నువ్వు ఇద్దరం చౌరస్తలో కూర్చొని జీతగాని శాలరీ ఎంతో చెప్పాలి, 200 మంది గుండె ఆపరేషన్ చేయించినోండి ఎక్కడ చేయించినావు చెప్పాలను. అది చెప్పినాక మాట్లాడుకుందాం. ఇక నీ ఇంటి విలువ ఎంత, నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, నీకు ఎంతమంది బినామీలు, ఈ చిట్టా అంతా కూడా ఇప్పుతా. నువ్వు ఒకనాడు సొసైటీ లేదు అక్రమాలు ఎక్కడి అన్నావు, కానీ సొసైటీ ఏందో అప్పుడే చెప్పిన నేను. ఇప్పుడు కూడా ఆ సొసైటీలో డబ్బు ఎంత పడ్డదో, ఆ డబ్బులు నువ్వు ఎంత వాడుకున్నావో, నీ కూతురి అనారోగ్యానికి ఎంత ఖర్చులు అయితే వాడుకున్నావో ఇవన్నీ లెక్కలు చెప్పాలి బిడ్డను. క్యూ న్యూస్ లో 2 కోట్లు వస్తాయంటాను, క్యూ న్యూస్ కి నీకేం సంబంధం, నువ్వు జీతగానివేనా, ఇవన్నీ చెప్పాలి. కక్కిత్తం నేను ఇక అయిపోయింది, వీని ముచ్చట వచ్చింది కదా. ఇప్పుడు దేనికి పనికి రాని వాళ్ళను ఇట్లా ఎవరో తెలియదు వీళ్ళతోటి ప్రెస్ మీట్లు పెట్టిస్తాడు. ఇప్పుడు గీన నిలబడితే గీనకు ఒక 10,000 ఓట్లు వస్తాయా, గీన తీసుకొచ్చి రాసుకొచ్చింది కదా. మల్లన్న కోసం పోటీ నుండి తప్పుకున్న 6 స్వతంత్ర అభ్యర్థులు. ఈయన ఎవరా, ఈయన పేరు మోసిన లీడరా లేకపోతే పేరు మోసినోడా? ఆయన చెప్తే 10,000 20,000 ఓట్లు మొత్తం టర్న్ అవుతాయా? ఏ స్వతంత్ర అభ్యర్థి? నక్క కుక్క అందరూ ఎత్తాన్లు స్వతంత్ర అభ్యర్థులుగా. నిన్న పార్లమెంట్ ఎన్నికలలోనే 585 మంది వేసిండు. దాంట్లో అటువంటివాడు గీన ఇప్పుడు నీకు 10,000 20,000 ఓట్లు వేపిస్తాడా? 6 స్వతంత్ర అభ్యర్థులు అంటే వాళ్ళ పేర్లే తెలియదు ఈ జనానికి, వాళ్ళ పేర్లే తెలియదు రే ఈ జనానికి. దీన్ని గొప్ప వార్తలాగా గింత స్పేస్ ఇచ్చేసి కచ్చుకున్నాడా. అరే నీ ఓటమి ఖరారైంది కాబట్టి ఇలాంటి జిమ్మిక్కులు ఎత్తానవరా నువ్వు.